నమస్తే భారత్ యాస్టీస్కి స్వాగతం. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను. అన్న నమస్తే. అన్న నమస్తే. మనం ప్రతి వారంలానే ఈ వారం కూడా ఏ న్యూస్లు జరిగినాయో దాని గురించి చర్చించుకుందాం అన్న. దానికన్నా ముందు ఎలాన్ మస్క్ నరేంద్ర మోడీని ట్విట్టర్లో కంగ్రాచులేషన్స్ అని చెప్పి ట్వీట్ చేశాడు. అంటే అది దేనికోసం అన్న? ఎలాన్ మస్క్ ట్విట్టర్ అధినేత, ఇప్పుడు దాన్ని ఎక్స్ అంటున్నాం. ఎక్స్ అధినేత అనే విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ట్విట్టర్లో ఉన్న ఫాలోవర్స్ సంఖ్యను బట్టి చూసుకున్నప్పుడు ట్విట్టర్ మొత్తంలో అత్యధిక సంఖ్యలో ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నది ఎలాన్ మస్క్కి ఎక్కువ మంది ఉన్నారు. దాన్ని నిజంగా క్రేజ్కి కింద తీసుకోవద్దు, ఎందుకంటే ఆయన ట్విట్టర్ అధినేత కాబట్టి సహజంగానే అందరు కూడా ఒక లైక్ కొట్టేస్తారు, ఫాలో అని బటన్ నొక్కేస్తారు. కాబట్టి ఆయనకు 190 మిలియన్ పైన ఉన్నారు. అట్లా ఇంకొక 5-6 తర్వాత రిహానా కావచ్చు, లేకపోతే రొనాల్డో కావచ్చు, ఇటువంటి ప్రపంచ సెలబ్రిటీస్ ఎవరైతే ఒక 6 మంది ఉన్నారో వాళ్ళ తర్వాత 7వ స్థానంలో నరేంద్ర మోడీ నిలవడం అనేది ఇప్పుడు విశేషం అన్నమాట. అయితే 7వ స్థానం ప్రత్యేకమైనది ఏం కాదు కదా అని అనిపించవచ్చు, కానీ ఎలాన్ మస్క్ స్వయంగా నరేంద్ర మోడీకి ఎందుకు కంగ్రాట్స్ చెప్పారంటే ప్రపంచంలో ఉన్న వరల్డ్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ పొలిటీషియన్ కాదు, రిహానా సింగర్, అట్లనే రొనాల్డో ప్లేయరు, ఎవరు అంటే వీళ్ళకు ఎక్కువ మంది అభిమానులు ఉండడం. మరి మన దగ్గర చంద్రబాబు నాయుడుకో రేవంత్ రెడ్డి కంటారు, విరాట్ కోహ్లీకి ఎక్కువ మంది ఉంటారు. ఎందుకుంటారు అంటే సినిమా, స్పోర్ట్స్ వీటిల్లో ఉన్న వాళ్ళకి క్రేజ్ ఎక్కువ ఉంటుంది, చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు, ముఖ్యంగా యూత్లో బాగుంటారు. కానీ పొలిటీషియన్స్కి ఫాలోవర్స్ రావడం, దట్టు ట్విట్టర్లో రావడం అనేది చాలా కష్టం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి దాంతో పోలిస్తే ట్విట్టర్లో రావడం చాలా కష్టం. కానీ నరేంద్ర మోడీ సాధించిన గొప్ప ఫీట్ ఏంటంటే 100 మిలియన్ ఫాలోవర్స్ని క్రాస్ చేసింది, 100 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ని క్రాస్ చేసింది. ఇట్లా క్రాస్ చేసిన వాళ్ళు ప్రపంచంలో ఇప్పుడు 6 ఉన్నారు. మనం మాట్లాడుకున్నట్టు ఎలాన్ మస్క్ నుంచి రిహానా వరకు ఒక 6 ఉన్నారు. ఆ 7వ వ్యక్తి నరేంద్ర మోడీ. ఇక పొలిటీషియన్స్ విషయానికి వస్తే జో బైడెన్ కావచ్చు, లేకపోతే ఇటువంటి పొలిటీషియన్స్ ఎవరైనా, ఇప్పుడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కావచ్చు, ఆమె మన రిషి సునాక్ ఉన్నాడు, మన మాజీ బ్రిటన్ ప్రధాని, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రధాని కావచ్చు, వీళ్ళు ఎవ్వరికి కూడా, ప్రపంచ నాయకులు ఎవ్వరికి కూడా 100 మిలియన్ ఫాలోవర్స్ లేరు. 100 కాదు కదా, అసలు జో బైడెన్ అయితే 38 మిలియన్ 38 పాయింట్ సంథింగ్ దగ్గర ఉన్నాడు. అంటే అమెరికా అధ్యక్షుడికి 38 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే మోడీకి 100 మిలియన్ల ఫాలోవర్లు, 3 రెట్లు ఎక్కువ. అది. సో అందుకు ఎలాన్ మస్క్ కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. వరల్డ్ లీడర్స్లో టాప్ మోస్ట్లో ఉన్నారు కాబట్టి ఉన్నారు. ఇక ఆ తర్వాత మనం చెప్పుకుంటూ వస్తే మన దగ్గర ఉన్న సెలబ్రిటీలు అయితే విరాట్ కోహ్లీ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మోడీ కంటే తక్కువనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా నేను చెప్పినట్టు మోడీ నుంచి ఉన్నది కేవలం 6 మాత్రమే. 7వ స్థానంలో మోడీ ఉన్నారు. బట్ 100 మిలియన్లు దాటడము ఒక పొలిటీషియన్, దట్టు ఇండియా నుంచి అనేది ఇంకా చాలా గొప్ప విషయము. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే మనకు ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరుగుతున్న మధ్యలోనే ఒక వార్త ఏమొచ్చిందంటే ఎలాన్ మస్క్ వచ్చి మన టెస్లా కంపెనీ తరఫున పెట్టుబడులు పెట్టడం కోసం మోడీని కలుస్తారని చెప్పి పోయిన సంవత్సరం యాక్చువల్గా మోడీని కలవడం జరిగింది మన ఎలాన్ మస్క్. కలిసినప్పుడు ఆయన చాలా అంటే బాహటంగా, నిర్మోహమాటంగా చెప్పింది ఏంటంటే ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మోడీ అన్న. మోడీకి నేను ఫ్యాన్ అని చెప్పుకున్నాను. అంత బాగా చెప్పి కూడా ఎన్నికల మధ్యలోనే నేను వచ్చి కలుస్తాను అన్నారు. మా ఇద్దరి అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది. కానీ మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రావట్లేదని కూడా మస్క్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఇంకా రాలేదు. సో మస్క్ ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది ఇండియాకి. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అంటే అమెరికాలో, యూరోప్లో టెస్లా పెట్టుబడులు అంటే విక్రయాలు, అమ్మకాలు బాగా తగ్గిపోయినాయి. చైనా నుంచి వచ్చే చీప్ ఎలక్ట్రిక్ కార్లు రావడం వల్ల వీళ్ళ దానికి కొంత ప్రాబ్లం వచ్చింది. అట్లనే అమెరికా, యూరోప్లో టెస్లాకి సమానమైన మంచి క్వాలిటీతో మంచి పర్ఫార్మెన్స్ ఉండే కార్లు టెస్లా కంటే తక్కువ ధరలో అందించే కంపెనీలు వచ్చేసినాయి. సో ఆ మార్కెట్లో దెబ్బపడడంతో ఇక్కడికి వచ్చి ఇండియాలో ఉన్న, ఇండియా అనేది 140 కోట్లు, సో అమెరికా, యూరోప్ కలిపితే కూడా 140 కోట్లు ఉండవు.
ఇక్కడ ఉండే ప్రతి ఒక్కడు కారు కొనుక్కున్నా సరే మనలో ఒక 10% మంది కార్లు కొన్నా ఎలాన్ మస్క్కి చాలా కొన్ని కోట్ల రూపాయలు 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఇండియా అనే మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని మోడీతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు. వ్యక్తిగతంగా కూడా ఆయనకి మోడీ అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు. బట్ నేనైతే ఎట్లా చూస్తానంటే మోడీకి ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పడం ఎందుకు అంటే ఎలాన్ మస్క్కి ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్ కావాలి, ఇండియాలో ఎంటర్ అవ్వాలనుకుంటున్నాడు. అందుకని అధికారంలో ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీకి ఆయన కంగ్రాట్స్ చెప్పాడు. బట్ ఆయనను పక్కన పెడితే మన దేశ ప్రధాని 100 మిలియన్ల ఫాలోవర్లు అంటే 10 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకోవడం అనేది నిజంగా గర్వకారణం. అవును అన్న. అలాగే ఈ కన్వర్ యాత్ర ఈ మధ్యకాలంలో మొత్తం చాలా ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా వైరల్ అవుతుంది. ఒక పక్కన సెలబ్రిటీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు, వాళ్ళ మీద ట్రోలింగ్స్ జరుగుతున్నాయి, యోగి ఆదిత్యనాథ్ మీద ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. అసలు ఏంటన్నా అక్కడ ఏం జరుగుతుంది? అసలు ఈ కన్వర్ యాత్ర అంటే అసలు ఏంటి? ఈ వారం మొత్తంలో జరిగిన జాతీయ అంశాల్లో అత్యంత హాట్ డిబేట్కి కారణమైంది ఈ కన్వర్ యాత్ర. యాక్చువల్గా కన్వర్ యాత్రలో వివాదం లేదు. కన్వర్ యాత్ర అంటే ఉత్తరప్రదేశ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ శ్రావణ మాసం సందర్భంగా శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. గుంపులుగా వెళ్ళి పాదయాత్ర చేస్తూ శివాలయాలకు వెళ్ళి పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడానికి ఉత్తర భారతీయ దేశంలో ఉన్న హిందువులు వెళ్తూ ఉంటారు. ఇది చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో భారీ ఎత్తున జరుగుతుంది. కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు. ఉత్తరాఖండ్లో కూడా జరుగుతుంది. అయితే ఉత్తరప్రదేశ్లో ఈ కన్వర్ యాత్ర ఈసారి ఎందుకు కాంట్రవర్సీగా మారింది అంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ చెప్పింది ఏంటంటే కన్వర్ యాత్ర ప్రయాణికులు వెళ్ళే దారిలో పర్మనెంట్గా ఉండే దాబాలు, హోటల్స్ కావచ్చు, లేదంటే తాత్కాలికంగా పెట్టుకున్న టెంట్లు వేసి పెట్టినవి కావచ్చు, లేదంటే బండి మీద పెట్టుకున్న పళ్ళు కాయలు కావచ్చు, ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా అది ఆ షాప్ ఎవరు నడిపిస్తున్నారో, ఆ వ్యాపారం ఎవరు చేస్తున్నారో ఆ యజమాని పేరు రాయాలి అని చెప్పి ఒక నియమం అంటే ఒక రూల్ తీసుకొని రావడం జరిగింది. దీంట్లో అభ్యంతరం ఏముంది అంటే ఇండి కూటమి వాళ్ళు అర్జెంటుగా దీని మీద అసలు ఒంటికాల మీద పైకి లేస్తున్నారు. ఎందుకు అంటే ఇది ముస్లింలను అవమానించడము, ముస్లింలని టార్గెట్ చేయడము, ముస్లింల మీద కక్ష సాధింపు అని చెప్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ కూడా ముస్లింలు మాత్రమే మీ నేమ్ ప్లేట్ పెట్టండి, యజమాని పేరు పెట్టండి, హిందువులకు అక్కర్లేదు అని చెప్పలేదు. హిందువులు, ముస్లింలు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఏ కులము ఏ మతం వాళ్ళైనా వ్యాపారం అంటూ చేసుకుంటే పెట్టాలి. ఎందుకు పెట్టాలి? యోగి ఆదిత్యనాథ్ సర్కార్ చెప్తుంది ఏంటంటే ఈ కన్వర్ యాత్రకు వచ్చే యాత్రికులు, శివభక్తులు వాళ్ళు కఠిన నియమాలు పాటిస్తూ వస్తారు. అంతేకాకుండా శుద్ధ శాకాహారం తీసుకుంటారు ఆ టైంలో. అంటే మామూలుగా మాంసాహారులు అయినప్పటికీ ఆ కన్వర్ యాత్ర టైంలో మాత్రం శుద్ధ శాకాహారమే తీసుకుంటారు. అంతేకాకుండా సాత్విక ఆహారం తీసుకుంటారు. అంటే కనీసం ఉల్లిపాయలు ఇటువంటివి కూడా లేకుండా తీసుకుంటారు. అయితే ఈ యాత్ర టైంలో మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా హోటల్లో తినాలనిపించినప్పుడు ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్నది ఏంటంటే హోటల్ పేరు వైష్ణోదేవి హోటల్ అని ఉంటుంది, లేదంటే కాశీ విశ్వనాథ్ హోటల్ అని ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే అప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది. అతని పేరు మహమ్మద్ కావచ్చు, సలీం కావచ్చు, ఏదైనా ఉంటుంది. అంటే ఓనర్ ముస్లిం ఉంటున్నాడు, కానీ వచ్చే కస్టమర్లని మోసగించడం కోసం కావచ్చు, లేదంటే వాళ్ళు ముస్లిం పేరు పెట్టుకుంటే తన దగ్గర రారనే నెపంతో కావచ్చు హిందూ పేరు పెట్టుకుంటున్నాడు, ముస్లిం వ్యాపారం చేస్తున్నాడు. అంతవరకు కూడా ఓకే. కానీ ఇప్పుడు కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు హిందూ పేరు పెట్టుకొని ముస్లిం వ్యాపారం చేసుకుంటే కూడా నిజంగా అభ్యంతరం చెప్పాల్సింది ఏం లేదు. కానీ అసలు సడన్గా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఒక యాత్రకి వెళ్తూ ఒక గుడికి వెళ్తూ శుద్ధమైన అంటే ఒక మడి ఆచారం అన్ని పాటిస్తూ ఒక నియమనిష్టలతో వెళ్తున్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు తమ భక్తి విశ్వాసాలు పణంగా పెట్టి వీళ్ళ హోటల్కి వచ్చి తింటున్నారు. వీళ్ళలో కొంతమంది చేస్తుంది ఏంటంటే మనం చాలా వీడియోస్ కూడా చూసినాం కదా, తినే పదార్థాల్లో పండ్లు, ఆకుకూరలు, చపాతీలు అయినా సరే వీటి మీద ఉమ్మేయడం కావచ్చు, ఎంగిల్ చేయడం కావచ్చు, నాలుకతో నాకడం కావచ్చు. అసలు ఒకటైతే మన ఎవరు హర్భజన్ సింగ్ కూడా షేర్ చేసిండు. నిజానికి హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇండి కూటమిలో ఉంది. మోడీకి అనుకూలంగా, యోగికి అనుకూలంగా ఏం ట్వీట్ చేయడానికి అవకాశం లేదు. కానీ హర్భజన్ సింగ్ అనే ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ కూడా ఏంటిది వాట్ ద హెల్ ఈజ్ గోయింగ్ ఆన్, అసలు ఏం జరుగుతుంది, దరిద్రం ఏంటి అని పోస్ట్ చేశాడు. అందులో జరుగుతుంది ఏంటంటే ఒక అతను తన ముందున్న ఆహార పాత్రలోకి మూత్రం పోస్తున్నట్టుగా, యూరినేట్ చేస్తున్నట్టుగా ఉంది. అది ఫేక్ అని మన హైదరాబాద్ బ్రదర్స్ ఉన్నారు కదా, ఓవైసీ అనడం జరిగింది.
కొంత ఆవాదన కూడా ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న వీడియోస్లో ఫేక్ కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు, కానీ ఆ వీడియో చూస్తే అట్లా అనిపించట్లేదు. అది చాలా డైరెక్ట్గా చూస్తేనే అర్థమైపోతుంది అది రియల్ వీడియో అని. సో రియల్ అయినా ఫేక్ అయినా సరే ఒక షాకింగ్ అట్మాస్ఫియర్ అయితే ఉంది. ఈ టాయిలెట్ యూరినేట్ చేస్తున్న వీడియోని పక్కన పెడితే ఎంగిల్ చేస్తున్నవి, ఉమ్మేస్తున్న వీడియోలు అయితే చాలా ఉన్నాయి. కొన్ని వందల వీడియోలు నెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. బేకరీ వస్తువులు కావచ్చు, బిస్కెట్స్, బ్రెడ్స్, పండ్లు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, అయితే ఇవన్నిటిని ఎంగిల్ చేస్తున్నారు. ఈ ఎంగిల్ చేస్తున్నది కూడా పర్టికులర్గా ఒక వర్గం వాళ్ళు, అందరూ కాదు. ముస్లింలు చేస్తున్నారు అనేది ఒక టాక్. అయితే మళ్ళీ ముస్లింలలో కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ పనులు చేస్తున్నది షియాలు, సున్నీలు. ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది. అంటే సున్నీలు చేస్తారా, షియాలు చేస్తారా, హిందువులకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు అందరూ ఒకలాగానే ఉంటారు. అంటే మనకు చూడడానికి షియాల, సున్నీల మనకు అర్థం కాకపోతే ఇవన్నీ అసలు పక్కన పెడితే కిచెన్ లోపల ఎంగిల్ చేసి దాన్ని బయట తీసుకొచ్చి సర్వ్ చేస్తే మనకు అర్థం కాదు. సో ఇప్పుడు ఈ ఎంగిల్ చేసే జిహాద్ ఏదైతే ఉందో దీన్ని అంటే అది వాళ్ళ భాషలో హలాల్ అని అంటారు. అంటే అది కూడా ఒక రకమైన హలాల్ అన్నమాట. దాన్ని అంటే హిందూ భక్తుల విశ్వాసాలు వాళ్ళకి ఎంగిల్ చేయడం ఎట్లయితే గొప్ప పవిత్రకార్యం అవుతుందో మనకేంటి పవిత్రం అపవిత్రమైనట్టు. సో శివాజీ దర్శనానికి వెళ్తూ ఇటువంటి అపవిత్రమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు అని యజమాని పేరు పెట్టండి అని యోగి ఆదిత్యనాథ్ చెప్పడం జరిగింది. అంటే అప్పటికి కూడా ముస్లిం పేరున్న మేము వెళ్ళి తింటామంటే తినొచ్చు, ఎవ్వరు ఆపట్లేదు. ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కన్వర్ యాత్రకు వెళ్ళే అక్కడ పెట్టుకున్న వ్యాపారస్తుల మీద ఎటువంటి బ్యాన్ లేదు. కన్వర్ యాత్ర జరిగే మార్గంలో పెట్టుకున్న వ్యాపారాలు చేస్తున్న వ్యాపారుల్లో ముస్లింల మీద కానీ, హిందువుల మీద కానీ, ఎవరి మీద కానీ, కులాల పరంగా కానీ, మతాల పరంగా కానీ బ్యాన్ లేదు. ఫస్ట్ థింగ్. ఓకే. సో బ్యాన్ లేదు. అడుగుతున్నది ఏంటి అంటే చేస్తున్న వ్యాపారి పేరు వినియోగదారుడికి తెలియాలి. ఇది చట్ట ప్రకారం తప్పు కూడా కాదు. ఎందుకు అంటే మన వాళ్ళు చాలా రాహుల్ గాంధీ వీళ్ళు కూడా అడుగుతుంటారు కదా, అంబానీ, అదానీ చేసే వ్యాపార రహస్యాలన్నీ బయట పెట్టండి, ఎవరికి ఎంత బ్లాక్ మనీ ఉందో బయట పెట్టండి, అన్నీ చెప్పమంటారు కదా. విజయ్ మాల్యా ఎంత డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు, ఆస్తులు ఎక్కడెక్కడ జప్తు చేశారు, అన్నీ చెప్పండి అంటారు. రోజు అన్ని విషయాలు చెప్పండి అని అడిగే ఇండి కూటమి వాళ్ళు ఇప్పుడు వ్యాపారి పేరు చెప్పండి అనగానే వద్దంటున్నారు. అంటే వీడు వ్యాపారి పేరు చెప్పడానికి వద్దు అంటున్నారంటే అర్థం ఏంటంటే ఒక ముస్లింగా తమనని తాను చెప్పుకోవడానికి గిల్టీ ఫీలింగ్ వస్తుంది. అట్లా ఎందుకు వస్తుంది? రావకూడదు కదా. మిగతా ఇప్పుడు హిజాబ్ వేసుకున్నప్పుడు ఏంటి, మేము ప్రౌడ్ ముస్లిం అంటారు. ఇక్కడ పేరు చెప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఇవన్నీ బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, రైట్ వింగ్ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలు, జవాబులు ఇవన్నీ పక్కన పెడితే యోగి ఆదిత్యనాథ్ మాత్రం చాలా సీరియస్ నిర్ణయం తీసుకున్నారు, అమలు చేయాల్సిందే అన్నారు. మొదట తీసుకున్నది ఏంటంటే కన్వర్ యాత్ర జరిగే ప్రాంతాల్లో మాత్రమే ఇది తీసుకున్నారు. వీళ్ళు బాగా నిరసన తెలియజేసి ఒత్తిడి తీసుకురావడానికి ట్రై చేస్తే యూపీ మొత్తం దీన్ని అమలు చేస్తామని చెప్తారు. అయితే దీనికి కొనసాగింపుగా ఏం చేస్తున్నారంటే ఉత్తరాఖండ్ సీఎం, బీజేపీ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్లో కూడా ఈ కన్వర్ యాత్ర జరుగుతుంది, హరిద్వార్ లాంటి ప్రాంతాల్లో బాగా రద్దీగా ఉంటుంది, అక్కడ కూడా అందరు బోర్డులు పెట్టాల్సిందే అని ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది జరుగుతున్న న్యూస్. దీని వెనుక మనం న్యూస్ వెనుక వ్యూస్ ఏంటి అనేది మనం చూస్తే మొన్న ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బాగా సీట్లు తగ్గినాయి బీజేపీ. ముస్లింలు ఏమాత్రం ఓట్లు వేయలేదు. బీజేపీకి బీహార్ నుంచి ఉన్న ఎంపీ ఒక ఆయన ఉన్నారు, నాయకుడు, మంత్రి, కేంద్ర మంత్రి ఉన్నారు కదా, గిరిరాజ్ సింగ్. ఆయన కూడా చెప్పింది ఏంటంటే ముస్లింలు మాకు ఓటు వేయట్లేదు అని బాహటంగానే చెప్తున్నారు. బెంగాల్లో ఉన్న సువేందు అధికారి అయితే బీజేపీ నాయకుడు ఆయన ఏం చెప్తున్నాడు, మైనారిటీ మోర్చా అనేది తీసేయండి అని చెప్తున్నాడు. మైనారిటీ విభాగం అనేది అక్కర్లేదు మనకి, ఎందుకంటే మనం ఏం చేసినా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా అని ఎన్ని చెప్పినా సరే వాళ్ళు మాత్రం మనల్ని నమ్మట్లేదు, ఓటు వేయట్లేదు. కాబట్టి మైనార్టీల గురించి మనం విభాగాలు పెట్టుకొని మైనార్టీ మోర్చా అని పెట్టుకొని నడపడమే అనవసరం, దండగా తీసేయండి అని. అంటే మొత్తానికి బీజేపీ మైనారిటీ ఓటర్లకు సంబంధించినంత వరకు దూకుడుగా ప్రవర్తించాలని అయితే నిర్ణయం తీసుకుందేమో అని నాకు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ బోర్డులు పెట్టండి ఇదంతా, అంటే హిందూ ముస్లిం అనే టాక్ బాగా ఎక్కువగా వినిపించేటట్టుగా ఇక ముందు ముందు వాతావరణం ఉండబోతుందేమో అని. ఎందుకంటే మోడీ ఒక ప్రయత్నం చేశారు, పిఎం ఆవాస్ యోజనలో కావచ్చు, ఉజ్వల గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అన్నిట్లో కూడా ముస్లింలకు ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఉత్తర భారతదేశంలో. మనకు సౌత్ ఇండియాలో అంత అర్థం కాకపోవచ్చు కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ అక్కడంతా ముస్లింలు చాలామంది లబ్ధిదారులు ఉన్నారు.
ఎంత లబ్ధి జరిగినా కూడా ఓట్లు వేసే దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం రాహుల్ గాంధీకే ఓటేస్తున్నారు. రాహుల్ గాంధీ 8,500 ఇస్తాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక ఆఫీస్ ముందర పోయి నిలబడుతున్నారు. సో ఈ అంటే బీజేపీ కూడా ఒక ఇంకా దూకుడు ప్రదర్శించాలి, అఫెన్స్ కాదు డిఫెన్స్ కాదు అఫెన్స్కి వెళ్ళాలని అనుకుందేమో అని నాకు అనిపిస్తుంది. దీంట్లోకి సెలబ్రిటీస్ సోను సూద్ రావడం కానీ, అవును, ఈయనకి కౌంటర్గా మళ్ళీ కంగనా రావడం కానీ, ఇదేంటన్న అసలు ఇప్పుడు అదే సోను సూద్ అనగానే మనకి కరోనా టైంలో ఎవరికి పడితే వాళ్ళకి దానాలు చేసేసిన సూపర్ హీరో దానవీర సూర్యకర్ణుడు గుర్తొస్తాడు కదా. ఈ తర్వాత మళ్ళీ మధ్యలో సైలెంట్ అయిపోయాడు, తన సినిమాలు తను చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన హోటల్ అక్రమంగా నడుస్తుంది ముంబైలో అని చెప్పి సీజ్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది సోను సూద్ ఎప్పుడు కూడా. మంచివాడని ఆయనని నమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు, అందులో డౌట్ లేదు. కానీ వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకు అంటే దానికి కారణం ఆయన సమాజ సేవ చేస్తున్నట్టుగా కనిపిస్తూ బీజేపీకి, రైట్ వింగ్కి, మొత్తం జాతీయవాదులకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ కాంగ్రెస్కి అనుకూలంగా ప్రవర్తించడం. పంజాబ్ ఎన్నికల్లో అయితే సోను సూద్ వాళ్ళ సిస్టరు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ కూడా చేసింది. అంటే ఇంకా ఆయన ఎవరికి అనుకూలమో మనకు చెప్పకుండానే చెప్తున్నాడు. అయితే ఈ వివాదంలోకి ఆయన జొరబడ్డది ఎట్లా అంటే ఓ ట్వీట్ చేయడం జరిగింది సోను సూద్. ఏమంటాడంటే, శబరి ఎంగిల్ చేసి ఇచ్చిన పళ్ళని రాముడు తిన్నాడు కదా, కాబట్టి నేను కూడా తింటాను. ముస్లింలు ఎంగిల్ చేస్తే తప్పేముంది, నేను తింటాను, తప్పేముందని కాదు. కానీ ముస్లింలు ఎంగిల్ చేసినవి తినడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు మనకి. హింస ద్వారా మనం సాధించేది. వ్యాపారం చేస్తున్న వాళ్ళు బోర్డుల మీద మీ పేరు రాయండి అని చెప్తే దాంట్లో హింస కనిపించింది సోను సూద్. అటువంటి హింస వద్దు మనకు అని గాంధీజీ లాగా ప్రవచనాలు చెప్తున్నాడు. దాని మీద చాలా ట్రోలింగ్ జరుగుతుంది. సోను సూద్ని రైట్ వింగ్ నెటిజన్స్ ఆడుకుంటున్నారు. సోను సూద్కి రేపు మాపో మద్దతుగా మొహమ్మద్ జుబేరు, ధ్రువరాటి వాళ్ళు కూడా ఇదంతా రచ్చ మామూలుగానే ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది సోను సూద్, ఇంకో ట్వీట్ కూడా చేయడం జరిగింది. అసలు ఇప్పుడు జరుగుతున్న ఈ ఎంగిలి కాంట్రవర్సీ ఏదైతుందో దీంట్లోకి రాముడు శబరిని తీసుకొని రావడం అనేది దుర్మార్గం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మరీ సిగ్గుమాలినతనం. అయితే ఒరిజినల్ రామాయణంలో ఏం జరిగిందో కూడా మనం ఒక సందర్భంగా చెప్పుకోవాలి. మన సినిమా సీరియళ్ల పుణ్యమాని మనకి ఇది ఒక దరిద్రం. శబరి సగం తినిచ్చిన పండుని రాముడు తినలేదు. శబరి చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పండు వేరుకొని వచ్చేటప్పుడు ప్రతి చెట్టులోంచి ఒక పండు తీసి రుచి చూసి ఈ చెట్టుకు పండ్లు బాగున్నాయి అనుకున్నప్పుడు ఆ చెట్టు నుంచి తెంపుకొని వచ్చింది. శబరి ఎంగిలి పళ్ళు రాముడు తినలేదు. శబరి రుచి చూసి ఆ చెట్టు నుంచి తీసుకొని వచ్చింది. ఇది వాల్మీకి రామాయణంలో ఉంది. ఇవేవి మన సోను సూద్కి తెలుస్తాయని ఆశించడం మనకు దురాశ అని తెలియదు. కాకపోతే కొంచెం ఓవర్ యాక్షన్ చేయడానికైతే ప్రయత్నించిండు. తర్వాత ఇంకో ట్వీట్ చేసిండు ఏంటంటే, ఇక మీదట బోర్డుల మీద ఏ పేరు ఉండకూడదు, హ్యూమానిటీ అని ఉండాలంట, మానవత్వం అనే పేరు పెట్టుకోవాలంట. హ్యూమానిటీ చికెన్ షాప్, హ్యూమానిటీ మటన్ షాప్, కోళ్ళు, గొర్రెలు లేకపోతే ఆవులు వీటిని వధించే కబేలాలకు కూడా హ్యూమానిటీ కబేలా అన్నమాట. ఇప్పుడు సోను సూద్ గారి ప్రవచనాలు అట్లున్నాయి. దానికి స్పందిస్తూ కంగనా అన్నది ఏంటంటే, హ్యుమానిటీ కనే కాదు హలాల్ అనేది కూడా ఇంపార్టెంట్, దాన్ని కూడా చర్చించాలి అని చెప్పి కంగనా రిప్లై ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు హలాల్ అనే దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, హలాల్ అనేది ముస్లింల విశ్వాసం, తప్పేం కాదు, వాళ్ళు హలాల్ ఫుడ్ తింటే తప్పులేదు, కానీ అది వాళ్ళ వరకే పరిమితం అవ్వాలి అని చాలామంది వాదిస్తున్నారు. అట్లా కాకుండా మేము హలాల్ తింటున్నాం కాబట్టి అందరూ హలాల్ తినాలి అంటే కుదరదు. అందుకనే యూపీలో ఆదిత్యనాథ్ చెప్పింది ఏంటంటే, యోగి చెప్పింది, హలాల్ సర్టిఫైడ్ వస్తువులు అమ్మినా కూడా కన్వర్ యాత్ర ప్రయాణంలో ఆ రూట్లో హలాల్ సర్టిఫైడ్ వస్తువులు అమ్మినా కూడా లోపలేస్తాము, జైల్లో పెడతామని చెప్పడం జరిగింది. అంటే హలాల్ అనేది ముస్లింల వరకు మాత్రమే పరిమితం అవ్వాలి, అందరూ హలాల్ ఫుడ్ తినేలాగా ఒత్తిడి చేయకూడదు. అట్లనే హలాల్ సర్టిఫికెట్ ఇచ్చేది ఎవరు, మళ్ళీ ముస్లింలే ఇస్తారు. హలాల్ సర్టిఫికెట్ ఇచ్చే అర్హత హిందువులకు ఉండదు. కాబట్టి ఈ హలాల్ సర్టిఫికేషన్ అనే దాని ద్వారా ఒక మాఫియా లాగా తయారయ్యి ఈ ముస్లింలకు మన డబ్బులు వెళ్తున్నాయి, రెండోది వాళ్ళ మత విశ్వాసాన్ని మన మీద రుద్దుతున్నారు అని చాలామంది రైట్ వింగర్లు కావచ్చు, హిందుత్వవాదులు కావచ్చు, వీళ్ళందరూ వాదిస్తున్నారు. కంగనా కూడా అదే అన్నదన్నమాట. హ్యుమానిటీ సంగతి సరే, మరి హలాల్ ముచ్చు మాట ఏంటి? ఒక ముస్లిం వ్యాపారి తను చేస్తున్న వ్యాపారంకి సరిపోయేటట్టుగా తన షాప్ ముందు బోర్డు మీద తన పేరు రాసుకోవడానికే మొహమాటం అయితే ఈ హలాల్ అనేది మరి హిందువులు ఎందుకు భరించాలి? నీ పేరు నువ్వే చెప్పుకున్నప్పుడు నీ మతాచారాన్ని మా మీద ఎట్లా రుద్దుతావు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఓకే అన్న, ఇది బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ జరుగుతుంది, అక్కడ స్టూడెంట్స్ని చాలామంది చంపేశారు కట్టని చెప్పి వార్తలు వస్తున్నాయి. అలాగే పాకిస్తాన్లో గొడవ జరుగుతుంది. ఈ రెండిట్ల గురించి చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా 4 దేశాల్లో
ముస్లిం జనాభా వార్తల్లో నిలుస్తుంది. బంగ్లాదేశ్లో అయితే సహజంగానే మెజారిటీ ముస్లింలు ఉంటారు. పాకిస్తాన్లో దాదాపు అందరూ ముస్లింలే ఉంటారు. ఈ దేశాల్లో ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకునేతో పాటు నేపాల్, బ్రిటన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఓకే, అయితే ఫస్ట్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారంలో ఈ బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, బ్రిటన్ ఈ 4 చోట్ల కూడా ఇక్కడున్న ముస్లింలు వార్తల్లో నిలవడం జరిగింది. బంగ్లాదేశ్లో సమస్య ఏంటంటే ఇది హిందూ ముస్లిం సమస్యనో లేదంటే మతం పరంగా అంటే ఇస్లాం మతానికి సంబంధించిన సమస్య కూడా కాదు. ఇక్కడ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ పరిస్థితి ఉంది. మన దగ్గర లాగా ఇండియాలో ఉన్నట్టే రిజర్వేషన్ ఉంది, కానీ మన దగ్గర ఉన్నదేమో కులాల పరంగా రిజర్వేషన్. అక్కడ ఏంటంటే చాలా రోజుల పాటు వాళ్ళకు బంగ్లాదేశ్కి 1971లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని అంటే మహిళలకు కొంత, లేదంటే కొన్ని వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి కొంత, కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కొంత, అట్లనే కొంత గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళకి కొంత అని అట్లా కొన్ని రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ వెళ్ళి ఎంత దాకా వచ్చిందంటే 56% రిజర్వేషన్ ఉండేది 2018 వరకు. 100లో 56 ఉద్యోగాలు ఈ రిజర్వేషన్ వాళ్ళకే పోయేవి. మిగతా 44లోనే టాలెంట్ ఉన్నోడు కొట్టుకోవాలి. వాడు ఎంత మంచి పరీక్షలు రాసినా, పాస్ అయినా, ఇంటర్వ్యూలో పాస్ అయినా, ఏం చేసినా సరే 44 ఉద్యోగాల్లోనే వస్తాయి. ఈ మిగతా 56 ఉన్న వాళ్ళకి టాలెంట్ కంటే కూడా రిజర్వేషన్ ఇంపార్టెంట్. వాడు ఆ కులంలోనో ఆ మతంలోనో అంటే మతం కులం కాదు, అక్కడ అందరు ముస్లింలు ఉంటారు. బట్ బేసిక్ ఏంటంటే ఆ వర్గం రిజర్వేషన్ ఉన్న కేటగిరీలో పుడితే చాలు వాడికి ఉద్యోగం వచ్చేసేది. బంగ్లాదేశ్లో కూడా మన దగ్గరలానే గవర్నమెంట్ ఉద్యోగం అంటే పడి చచ్చిపోతారు. ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేసి కష్టపడే ఉద్దేశం వాళ్ళకు కూడా లేదు. మన దగ్గరలాగా మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి. అందుకని అక్కడ గవర్నమెంట్ జాబ్కి విపరీతమైన క్రేజు రిజర్వేషన్ల వల్ల రావట్లేదు. అయితే లాస్ట్కి 2018లో ఏం చేసిందంటే విద్యార్థులు ముఖ్యంగా అంటే పీజీ చదివిన విద్యార్థులు, ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి హింసాత్మకమైన ఉద్యమాలకు దిగడం జరిగింది. ఈ హింసాత్మకమైన ఉద్యోగాలకు దిగడంతో 2018లో అప్పుడు కూడా షేక్ హసీనా ఉంది, ఇప్పుడున్న ప్రధానమంత్రి అప్పుడు కూడా ఉంది. ఆమె ఏం చేసిందంటే మొత్తంగా రిజర్వేషన్ వ్యవస్థనే ఎత్తేసింది. ఓకే, అంటే ఇంకా మొత్తం 100 సీట్లు 100 జాబ్స్ ఉంటే 100 జాబ్స్ కూడా మెరిట్ ఆధారంగా ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే దాని మీద మళ్ళీ కొందరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేసింది, ఈ మధ్యకాలంలో జూన్లో ఒకసారి, జూలైలో ఒకసారి కోర్టు తన తీర్పుని చెప్పడం జరిగింది. దాని సారాంశం నేను తీసుకుంటే ఏంటంటే కోర్టు 2 సార్లు చెప్పింది కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే అని చెప్పింది. అందులో కూడా ముఖ్యమైనది ఏంటంటే 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇందిరాగాంధీ మన దగ్గర ఉన్నప్పుడు, మన ప్రధానిగా ఉన్నప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని ఉండేవి అప్పటి వరకు 1971 వరకు. ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్. సో ఈ వెస్ట్ పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో కూర్చున్న పాకిస్తాన్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని హింసించడము, అక్కడ స్త్రీలను రేప్ చేయడము, లేదంటే పురుషులను చంపేయడము, వాళ్ళ ఆస్తులు లాక్కోవడము, ఇవన్నీ చేయడం జరిగింది. అంటే పాకిస్తానీలే హింసించారు అనమాట. అది తట్టుకోలేక ఈ బంగ్లాదేశ్, ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అంటున్న అప్పటి ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు బెంగాలీలు అనమాట. వీళ్ళు బేసిక్గా మాట్లాడేది బెంగాలీ భాష. వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు మాట్లాడేది ఉర్దూ. సో ఈ ఉర్దూ పాకిస్తానీలు బెంగాలీ మాట్లాడే పాకిస్తాన్లని హింసిస్తుంటే వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు ఇందిరాగాంధీ సహాయంతో బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడింది. ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఏర్పడింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 1971 బంగ్లాదేశ్ స్వతంత్రోద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, లేదంటే స్వతంత్రోద్యమం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ స్వతంత్ర పోరాటం చేసిన కుటుంబాలకి 30% రిజర్వేషన్ ఉండేది. 30%. అది చాలా పెద్దది. అంటే ఇప్పుడు 100 జాబుల్లో 30 జాబులు వాళ్ళకే పోయాయి అన్నట్టు. అయితే పోనీ స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళకి కాదు, స్వతంత్ర పోరాటం చేసిన వాడి తరతరాలకి ఇంకా ఒకటి తర్వాత ఒకటి వస్తుంటాడు, ఉద్యోగాల్లో చేసుకుంటుంటాడు. అది కొంతవరకు సహేతుకం కాదు, కానీ అక్కడ కోర్టు దాన్నే సమర్థించింది. ఇవ్వాల్సిందే రిజర్వేషన్ అని చెప్పింది. ఎప్పుడైతే కోర్టు మొన్న ఈ 2024 జూన్లో చెప్పిందో మళ్ళీ విద్యార్థులందరూ రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ రోడ్డు మీదకి వచ్చిన విద్యార్థులది హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, ఒకరితో ఒకరు దాడులు చేసుకోవడము, పైగా ప్రతిపక్ష నేతలు కూడా రెచ్చగొట్టడం వీళ్ళని. అంటే షేక్ హసీనా అంటే పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, షేక్ హసీనా తప్పు నిజంగా ఏం లేదు. 2018లో వాళ్ళు అడిగితే ఆమె రద్దు చేసింది, కానీ ఇప్పుడు కోర్టు పెట్టమని చెప్పి. ఎట్లయితే మన దగ్గర మణిపూర్లో అదే జరిగింది. మణిపూర్లో రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టు చెప్పింది. వాళ్ళకి ఎట్లా రిజర్వేషన్ ఇస్తామని కుకీలు మైతీల మధ్యలో పెద్ద గొడవైంది. అంటే కోర్టు తీర్పు ఆధారంగా 2 వర్గాల మధ్య గొడవైంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. 30% రిజర్వేషన్ వస్తుంది అని సంతోషించే వాళ్ళు ఒకవైపు, వాళ్ళకి ఎట్లా ఇస్తారు, టాలెంట్ ఉన్న వాళ్ళకి, మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే విద్యార్థులు ఇంకోవైపు. వీళ్ళ మధ్యలో రోడ్డు మీద గొడవలు జరిగి
దాదాపు 100 మంది పైగా, అప్రాక్సిమేట్గా 105 మంది అని కూడా చెప్తున్నారు. లెక్కలు ఇంకా సరిగ్గా తేలట్లేదు. ఇది జరుగుతుంది అక్కడ. అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి యూనివర్సిటీల్లోకి డైరెక్ట్ యుద్ధ ట్యాంకర్లనే పంపించేసింది షేక్ హసీనా ప్రభుత్వము. ఎట్టి పరిస్థితిలో బలవంతంగా అయినా కంట్రోల్లోకి తేవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇదంతా పైకి కనిపించేది. దీని వెనుక చాలామంది అనుమానిస్తున్నది ఏంటంటే అమెరికాకి బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఉండడం అనేది ఇష్టం లేదు. ఓకే. ఎందుకంటే బంగ్లాదేశ్లో కొంత భాగము, మయన్మార్లో కొంత భాగము, మన మణిపూర్లో కొంత భాగం తీసుకొని ఒక చిన్న దేశాన్ని తయారు చేయాలని అమెరికా కుట్రలు చేస్తుంది CIA. ఓకే. అయితే మొన్న ఎన్నికలు మన దగ్గర లాగానే ఇదే సంవత్సరం 2024లోనే బంగ్లాదేశ్లో కూడా ఎన్నికలు జరిగినాయి. అక్కడ కానీ ఒకవేళ ప్రతిపక్ష నేత వచ్చుంటే అమెరికా తను అనుకున్నట్టు చేసేది. ఇక్కడ మన దగ్గర రాహుల్ గాంధీ రావాలని ఎట్లయితే కోరుకుంటుందో అక్కడ కూడా కోరుకుంటుంది. కానీ రాలేదు. ప్రజలు షేక్ హసీనాని ఎన్నుకోవడంతో ఇప్పుడు ఆ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా ఉండడం కోసమని మన దగ్గర ఎట్లా రైతుల ఉద్యమాలు, షహీన్ బాగ్ ఉద్యమాలు ఇవన్నీ జరిపించి గందరగోళపరుస్తున్నారో అదేవిధంగా అక్కడ కూడా ఈ ఉద్యమాన్ని రాజేస్తుందేమో అమెరికా అనేది చాలామందికి ఉన్న డౌట్. ఓకే. నెక్స్ట్ పాకిస్తాన్కి వెళ్తే పాకిస్తాన్ సమస్య బంగ్లాదేశ్ లాంటిది కాదు. బంగ్లాదేశ్లో ఉద్యోగాలు, రిజర్వేషన్లు ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ది కేవలం దుర్మార్గము, పైశాచికత్వము, వాళ్ళు ఏర్పడ్డ రోజు నుంచి చేస్తూ వస్తున్న పాపాలన్నీ ఇప్పుడు పండుతున్నాయి. నిజానికి పాకిస్తాన్ 2-3 ముక్కలయ్యే సందర్భం, చారిత్రకమైన అంటే అటువంటి స్థితి మనం ఊహించిన దానికంటే చాలా దగ్గరలో ఉందేమో అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు పాకిస్తాన్లో 2-3 భాగాలు ఉంటాయి. ఒకటేమో పంజాబ్, అందులో దేశ రాజధాని ఇస్లామాబాద్ ఉంటుంది. ఇంకొకటి సింధ్. ఈ పంజాబ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళే సైన్యంలో ఎక్కువ మంది ఉంటారు. ఓకే. పంజాబ్ వాళ్ళే జనరల్స్ కానీ, మేజర్స్ కానీ, కమాండర్స్ కానీ వాళ్ళు ఉంటారు పెద్ద పొజిషన్లో. సోల్జర్స్ మాత్రం ఎక్కడి నుంచి ఉండాలి? సింధ్ నుంచి ఉండాలి. ఈ సింధ్ అనే వాళ్ళకి ఎప్పటి నుంచో అసంతృప్తి ఉంది. ఆర్మీలో కూడా మాకు న్యాయం జరగట్లేదు, ఇంకా మిగతా విభాగాలు ఎక్కడ కూడా జరగట్లేదు. అందుకని సింధ్ అనేది పిడిపోతామంటుంది. రెండోది బలూచిస్తాన్. అసలు పాకిస్తాన్లో దాదాపు అతిపెద్ద ప్రాంతం బలూచిస్తాన్ అనేది అతిపెద్ద ప్రాంతం. అది 1947లో ఇష్టపూర్వకంగా కలవలేదు. బలవంతంగా పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీని ఉపయోగించి దాన్ని లొంగ తీసుకున్నారు. బలూచిస్తాన్కి మన మహాత్ముడు నెహ్రూ ఏమీ హెల్ప్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేయలేని స్థితిలో నిస్సహాయంగా బలూచిస్తాన్ పాకిస్తాన్తో కలిసి ఉండాల్సి వస్తుంది. అప్పటి నుంచి స్వతంత్రం వచ్చిన రోజు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. బలూచిస్తాన్ రెబల్స్ అంటే పాకిస్తాన్ సైన్యానికి వణుకు పుడుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది చైనా ఇంజనీర్లను కూడా మానవ బాంబుల్లాగా మారి ఆత్మాహుతి దాడులు చేసి మరీ చంపుతున్నారు. సో బలూచిస్తాన్లోనే మనకి గ్వాదర్ పోర్ట్ అనేది ఉంటుంది. మొన్న గ్వాదర్ పోర్ట్లో పెద్ద బాంబు పేలుడు జరిగి చైనా వాళ్ళు చాలా మంది చనిపోయారు. అప్పటి నుంచి చైనా పాకిస్తాన్ మధ్య కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇది బలూచిస్తాన్ పరిస్థితి. సింధులో నేను ఆల్రెడీ చెప్పినట్టు సింధులోనే కరాచీ అనే, అంటే మనకు ముంబై ఎట్లాంటిదో కరాచీ అనేది వాళ్ళకి అటువంటిది అనమాట. సింధులో కూడా పరిస్థితి బాగాలేదు. సింధు విడిపోతుంది, బలూచిస్తాన్ విడిపోతుంది. ఇక మిగిలింది ఖైబర్ పఖ్తూన్వా అనే ఇంకొక ప్రాంతం ఉంది. ఈ ఖైబర్ పఖ్తూన్వా అనే దాన్ని బ్రిటిష్ కాలంలో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ అనేవాళ్ళు అనమాట. అంటే దానికి ఆ పేరు ఉండేది ఆ ప్రాంతానికి. ఇప్పుడున్న పాకిస్తాన్లో ఉన్న ఖైబర్ పఖ్తూన్వా అనే ప్రాంతము, ఆ తర్వాత ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా, ఇవన్నిటిని కలిపి బ్రిటిష్ వాళ్ళు చూసేవాళ్ళు అనమాట. అక్కడ అంటే ఫ్రాంటియర్ గాంధీ అని ఒక ఆయన ఉండేవాడు. అంటే ఆయన పేరు వేరేది, బట్ ఆయన ఫ్రాంటియర్ గాంధీ అని పిలిచేవాళ్ళు అనమాట, సరిహద్దు గాంధీ అని. ఆయన గాంధేయవాది, ముస్లిం నాయకుడే కానీ గాంధేయవాది. ఆయన గాంధీని నమ్మి కాంగ్రెస్ వాళ్ళని నమ్ముకొని ఈ పాకిస్తాను, అంటే ఆ రోజున్న ఆఫ్ఘనిస్తాను, ఈ ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతం ఇవన్నీ మన భారతదేశంలో కలపాలని ఆయన కోరుకున్నాడు. అక్కడ ప్రజలు కూడా కోరుకున్నారు. కానీ ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ని నమ్మి మేము వస్తామని రెఫరెండం నిర్వహించినప్పుడు భారతదేశంలో కలుస్తామని చెప్పినా సరే మన కాంగ్రెస్ వాళ్ళు తొందరగా దేశం ఏర్పడితే తొందరగా ప్రధాని అయిపోవచ్చు అనే కుతూహలంతో, తపనతోని, ఆ ఉబలాటం ఆరాటంతో పాకిస్తాన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో, బ్రిటిష్ వాడు ఇష్టం వచ్చినట్టు మ్యాప్ వేసేయడంతో ఈ ఖైబర్ పఖ్తూన్వా, బలూచిస్తాన్ ఎట్లయితే ఇష్టం లేకున్నా కలిసిందో ఈ ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతం కూడా పాకిస్తాన్లో కలవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి కూడా చాలా మందిని పఠాన్లు అంటారు, అక్కడ ఉన్న వాళ్ళని పఠాన్లు అంటారు. ఈ పఠాన్లందరినీ బలవంతంగా లొంగ తీసుకొని పరిపాలిస్తుంది పాకిస్తాన్. అంటే ఇస్లామాబాద్లో ఉన్న నాయకులు కావచ్చు, రావల్పిండిలో ఉన్న ఆర్మీ కావచ్చు. ఈ ఆర్మీ నాయకులు కలిసి అణిచివేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో ఆ తాలిబాన్లను సృష్టించింది పాకిస్తాన్ వాళ్ళే. ఆ తాలిబాన్లు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల సాయంతో ఖైబర్ పఖ్తూన్వాలో పాకిస్తానీ తాలిబాన్లు తయారైన.
వీళ్ళని పాకిస్తానీ తాలిబాన్లు అంటారు అనమాట. ఈ పాకిస్తానీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఇద్దరు కలిసి పాకిస్తానీ సైన్యాన్ని చంపేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక సైన్యం ఉండే క్యాంపు మీద దాడి చేసి వాళ్ళు దాదాపు ఒక 70 మందిని చంపేశారని, 70 మంది సైనికులు. 70 మంది బయటికి చెప్పట్లేదు పాకిస్తాన్ ఆ మీడియా కూడా చెప్పట్లేదు. పాకిస్తాన్ మీడియా మొత్తం ఏం చెప్తుంది, బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల గొడవ అవుతుంది, 100 మంది విద్యార్థులు చచ్చిపోయినా, వాళ్ళ సైనికులు 70 మంది చచ్చిపోయిన విషయం చెప్పట్లేదు. ఇంటర్నెట్ కూడా క్లోజ్ చేసి బయటికి రానివ్వట్లేదు ఖైబర్ పఖ్తూన్వాలో జరిగే గొడవ. అయితే ఖైబర్ పఖ్తూన్వాలో ప్రజలు కూడా నిరసన చెప్తూ బయటకు వచ్చి రోడ్ల మీద నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద కాల్పులు జరపడము, లాఠీ చార్జీలు చేయడం వల్ల సామాన్య ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ఒక 70 మంది చచ్చిపోయారని కూడా బయట చెప్పుకుంటున్నారు. ఈ సంఖ్య ఇవన్నీ తేలేవి కాదు, కానీ పెద్ద ఎత్తున అక్కడ అన్రెస్ట్ మాత్రం ఉంది ఖైబర్ పఖ్తూన్వాలో. ఈ ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతము ఏ క్షణాన్నైనా సరే పాకిస్తాన్ని ధిక్కరించి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో కలిసిపోవచ్చు, లేదంటే తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకోవచ్చు. అయితే ఇది ఇవాళ రేపో జరుగుతుంది అనడానికి లేదు, కొంత టైం ఉంది. కానీ మనం ఒకప్పుడు అనుకున్నప్పుడు ఒట్టుగా ఒక దశాబ్దం టైం పడుతుంది, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అన్నట్టుగా అయితే లేదు. అతి త్వరలో మేబీ కొన్ని సంవత్సరాల్లో, కొన్ని నెలల్లో ఏదైనా జరగవచ్చు. వీళ్ళందరూ బలూచిస్తాన్ రెబల్స్, ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్న తిరుగుబాటుదారులు, సింధులో ఉన్న తిరుగుబాటుదారులు, అంటే ఇస్లామాబాద్లో ఉన్న పాకిస్తాన్ ప్రధాని అంటే కానీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటే కానీ నచ్చని సింధులో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తిరుగుబాటు చేసే ఉద్దేశంలో ఉన్నారు. అది అక్టోబర్ తర్వాత జరుగుతుందని చెప్తున్నారు. ఓకే, నేపాల్లో కూడా సేమ్ వీళ్ళ గురించి. నేపాల్ మాజీ ప్రధాని కూతురైన మనీషా కొయిరాలా కూడా ఈ మధ్య ఇండియాలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, నేపాల్ హిందూ రాజ్యాంగంగా ఉన్నప్పుడే బాగుండేది, ఇప్పుడు సెక్యులర్ అని మార్చిన తర్వాత పరిస్థితులు బాగా దిగజారినాయని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగింది ఏంటి అంటే, నేపాల్లో ఉన్న మొత్తం పరిస్థితికి అద్దం పట్టేటట్టుగా ఒక చిన్న సంఘటన మనం ఈ వారంలో జరిగింది మాట్లాడుకుందాం. అక్కడ ముస్లింల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వాళ్ళు అక్కడ స్థానిక ముస్లింలు అయితే పర్లేదు, వివిధ మార్గాల్లో వచ్చిన అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ క్రిమినల్స్, వీళ్ళంతా కూడా అక్కడికి చొరబడుతున్నారు. ఇప్పుడు మన దేశంలో ఎట్లయితే బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలు, వీళ్ళ ప్రాబ్లం ఎక్కువైపోతుందో, అదేవిధంగా నేపాల్లో కూడా ముస్లింల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అక్రమంగా వస్తున్నారు, వచ్చిన వాళ్ళు పిల్లల్ని కనడం ద్వారా సంఖ్య పెంచుకుంటున్నారు, ఇది జరుగుతుంది. అయితే ఒక ఊర్లో ఈసారి ఈ వారంలో జరిగిన విషయం ఏంటంటే, అక్కడున్న ముస్లింలు అందరూ కలిసి ఇస్లాం నగర్ అని పేరు మార్చేసింది దానికి. అక్కడున్న పేరు వేరు, 1000 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి ఆ ఊరికి ఉన్న పేరు వేరు, వీళ్ళు ఇస్లాం నగర్ అని పెట్టేసుకున్నారు, బోర్డు కూడా పెట్టారు. తర్వాత ఇంకొక చౌరస్తా, ఒక కూడలికి బ్రహ్మస్థాన్ అనే పేరుంది. ఆ బ్రహ్మస్థాన్ అనే కూడలికి మదర్సా చౌక్ అని పేరు పెట్టుకున్నారు. పెట్టుకోవడం కాకుండా ఆ బోర్డుల పక్కన నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు. తీసుకొని ఇవన్నీ చేసి అడావుడి చేస్తుంటే ఆ ప్రజలకి అక్కడ ఆ ఊర్లో ఉన్న హిందువులకి సహనం నశించి ఆ బోర్డులని బలవంతంగా తొలగించడం జరిగింది. కొంతవరకు 2 వర్గాల మధ్య గొడవ అయింది. భారీ హింస జరగలేదు, కానీ వీళ్ళు బోర్డు మార్చడం ద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటే అక్కడున్న హిందువులు ఒక హిందూ సంస్థ, హిందూ సమ్రాట్ అనే ఒక సంస్థ, వాళ్ళు వచ్చి ఆ బోర్డులు పీకిపారేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక ఊరు పేరే మార్చేశారు కదా, ఆ ఊర్లో ఉన్న ముస్లింల సంఖ్య ఎంత అంటే 4% మాత్రం. 4%. మరి 96% మంది వేరే వాళ్ళు ఉన్నారు, అంటే హిందువులు ఉంటారు మోస్ట్లీ. కానీ వీళ్ళు అంత ధైర్యంగా 4% ఉండి బోర్డు మాత్రం ఇస్లాం నగర్ అని పెట్టుకున్నారు, మదర్సా చౌక్ అని పేరు మార్చుకున్నారు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఒక ఊర్లో జరిగింది. ఇది మిగతా ఏం జరుగుతుంది, మిగతా దేశం అంతా, నేపాల్ అనేది చాలా చిన్న దేశం, వాళ్ళకి నామమాత్రంగా పోలీస్ ఉంటుంది తప్ప పెద్దగా ఆర్మీ కానీ ఇవన్నీ ఉంటాయి. బట్ అంత అంటే ఇప్పుడు భారతదేశం లాంటి అతిపెద్ద ఆర్మీ ఉండే దేశము కాదు, అతి సంపన్నమైన దేశము కాదు, ఏం కాదు. అటు చైనా మీద ఇటు భారతదేశం మీద ఆధారపడుతున్నాం, ముఖ్యంగా భారతదేశం మీద. మనకి వాళ్ళకి పాస్పోర్ట్ కూడా ఉండదు, తిరిగిపోవడం. మన దగ్గర నేపాల్ వాళ్ళు ఎవరైనా వచ్చి జాబ్ చేసుకోవచ్చు, అట్లా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు చేయడానికి లేదు. బట్ నేపాల్ వాళ్ళకి అతి వెసులుబాటు మొదటి నుంచి ఉంది. అటువంటి పరిస్థితిలో ఉన్న నేపాల్ ఇప్పుడు ఈ క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ క్రిమినల్స్ వల్ల, మాఫియా వల్ల, వీళ్ళ వల్ల ఆయుధాలకి, డ్రగ్స్కి, భారతదేశంలోకి వచ్చే డ్రగ్స్ కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, కాశ్మీర్ నుంచి రావడం కుదిరినప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు నేపాల్ నుంచి వస్తున్నారు. ఈ విధంగా నేపాల్ అనేది ఈ అక్రమాలకు అడ్డగా మారింది, జిహాదీ ఎలిమెంట్స్కి కూడా పెద్ద కేంద్రంగా మారుతుంది. నేపాల్ అనేది సరే చిన్న దేశము, అభివృద్ధి చెందలేదు, ఒక బలహీనమైన దేశము, థర్డ్ వరల్డ్ కంట్రీ అనుకోవచ్చు.
లండన్ సోకాల్డ్ ఏమంటారు మన భారతదేశాన్ని కూడా పరిపాలించిన సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్తాం కదా, అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యం ఇవాళ పరిస్థితి ఏంటంటే మొన్న ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయి రిషి సునాక్ మాజీ ప్రధాని అయిపోయిన తర్వాత కొత్త ఆయన రావడం జరిగింది. ఈ కొత్తగా వచ్చిన పార్టీ ఏంటి అంటే లేబర్ పార్టీ. వీళ్ళు మొదటి నుంచి కూడా వలస వచ్చిన వాళ్ళకి అనుకూలంగా ఉంటారు, ఉండడంలో తప్పు లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే లండన్ లాంటి నగరాల్లో ముస్లింల సంఖ్య పెరిగిపోతుంది. వీళ్ళు అక్కడ పుట్టి పెరిగిన స్థానిక ముస్లింలు కాదు, ఆఫ్రికా నుంచి, ఆసియా దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి, ఈ దేశాల నుంచి లీగల్గా వెళ్ళిన వాళ్ళు, ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు, పాస్పోర్ట్ వీసా లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ అక్కడ లండన్ మేయర్ కూడా ముస్లిం, సో హుసేనా సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. వీళ్ళు అంటే అక్కడ లండన్లో ఉన్న లిబరల్ పొలిటీషియన్స్, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మన ఇండి కూటమి రాజకీయ నాయకులు అట్లాంటి వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. మమతా బెనర్జీ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డులు ఎందుకు ఇస్తుంది? తన ఓటర్ల కోసం. అట్లా అక్కడ బ్రిటన్లో కూడా కొందరు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే తమ ఓటర్లుగా మార్చుకోవడానికి ముస్లింలకి సకల సౌకర్యాలు కల్పించడం మొదలు పెడుతున్నారు. ఇది బ్రిటన్లో కాదు, మొత్తం యూరోప్ అంతటా ఇదే జరుగుతుంది. ఫ్రాన్స్లో జరుగుతుంది. ఫ్రాన్స్లో కూడా మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఆస్తులు దహనం చేయడం జరిగింది. అట్లా ఈ వారంలో లండన్లో ఉన్న ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున బస్సులు తగలబెట్టడము, టైర్స్ తగలబెట్టడము, కార్ల మీద దాడులు చేయడము, ఇవన్నీ జరిగినాయి. ఆ విచిత్రం ఏంటంటే అక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాకుండా స్థానిక ఎన్నికల్లో అక్కడ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి సెటిల్ అయిన సెటిలర్స్ కార్పొరేటర్స్గా గెలుస్తున్నారు, కౌన్సిలర్స్గా. అంటే అక్కడ రాజకీయ వ్యవస్థ ఎంత ఇబ్బందిలో ఉందో చూడండి. అంటే మన దేశంకి వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతే వాడు ఈ దేశం పట్ల ప్రేమతో ఉంటాడు అనుకోవడానికి అవకాశం లేదు కదా. కాబట్టి అక్కడ పరిస్థితి ఏంటంటే వలస వచ్చిన వాళ్ళే రాజకీయ నాయకులు అయిపోయి అంత దిగజారిన పరిస్థితి వచ్చేసింది. వాళ్ళలో మతోన్మాదం పెరిగిపోతుంది. దీనివల్ల సోకాల్డ్ బాగా డెవలప్డ్ నేషన్ అని చెప్పుకునే లండన్, బ్రిటన్లో కూడా లండన్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంటే చాలా విచిత్రం ఏంటంటే అమ్మాయిలకి రక్షణ లేకుండా పోయింది. కిడ్నాప్లు, మొలెస్టేషన్స్, రేపులు ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లనే చిన్న చిన్న పిల్లల్ని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. మూడోది ఏంటంటే మగవాళ్ళకు కూడా బ్రిటన్లో ఉండే లండన్ నగరంలో ఉండే వాళ్ళకు కూడా ఎక్కడ పడితే అక్కడ కత్తిపోట్లు, రాత్రిపూట కావచ్చు, పగటిపూట కావచ్చు, ఎవరు ఎప్పుడొచ్చి కత్తితో దాడి చేసి చంపేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ప్రతి వారము 10ల సంఖ్యలో కత్తిపోట్ల కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు వాళ్ళని పట్టుకొని శిక్షించిన దాఖలాలు ఇంతవరకు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న చట్టాలు పోలీసులకు పెద్దగా పవర్స్ ఇవ్వట్లేదు. పోలీసులని స్ట్రాంగ్ చేసే రాజకీయ నాయకులు కూడా లేరు. పైగా ఇప్పుడు మొన్న గెలిచిన 5 ఏళ్ల పాటు ఉండబోయే లేబర్ పార్టీ ప్రభుత్వం అయితే మరింత మందిని దేశంలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఉన్నట్టే కనిపిస్తుంది. కాబట్టి ముందు బ్రిటన్ పరిస్థితి ఎట్లుంటుంది, ఎంతవరకు దిగజారొచ్చు అనేది చూడాలి. ఆందోళనకరం అన్న. ఇంకొకటి, బద్రీ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసెంట్గా జరిగిన అంబానీ వెడ్డింగ్లో వచ్చి తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. దాని మీద చెప్పండి. సాధారణంగా మనకు కాషాయం ధరించిన వాళ్ళు అంటే ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్న యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, ఆయన హైలీ సక్సెస్ఫుల్ ఉత్తరప్రదేశ్ని పరిపాలిస్తున్నారు. పరిపూర్ణానంద స్వామి ఎన్నికల్లో పోటీ చేసినా మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ పొలిటికల్గా తన అభిప్రాయం చెప్పడం జరిగింది. కాషాయం ధరించిన వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కొత్త ఏం కాదు మనకి. కానీ ఒక పీఠాధిపతిగా ఉన్నప్పుడు దానికి ఉండే గౌరవము అవన్నీ ఉంటాయి. అసలు పీఠాధిపతి అంటే మనకు ఇప్పుడు దక్షిణాది వాళ్ళకి ఎవరో గుర్తొస్తారంటే శృంగేరి, కర్ణాటకలో శృంగేరి అనే పీఠం ఉంది. అది మన దేశంలో ఉన్న అన్ని శంకర పీఠాలకు కూడా మూలమైంది అనమాట, అంటే ప్రధానమైంది. సో శృంగేరిలో ఉన్న పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, తర్వాత ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామి, వీళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ చర్చలు కానీ రాజకీయ వ్యాఖ్యలు కానీ ఎక్కడ ఏమి చేయరు. చాలా వివాదరహితంగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే రాహుల్ గాంధీకైనా మోడీకైనా ఒకేలాంటి స్వాగతం ఉంటుంది, ఒకేలాంటి ప్రవర్తన ఉంటుంది. ఇంకా కంచి పీఠాధిపతి ఉంటారు. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, ఆయన కూడా ఎప్పుడూ కాంట్రవర్సీలోకి రారు. అంటే పొలిటికల్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనవసరం కామెంట్స్ చేయడం లాంటివి ఉండవు. ఈ రెండు మనకు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. నార్త్కి వెళ్తే నార్త్లో మనకి మళ్ళీ 3 ఉన్నాయి మొత్తం. ఈ 3లో పూరి జగన్నాథ్ తూర్పు వైపు ఉన్నది ఏంటి పూరి జగన్నాథ్ ఉంది. పూరి జగన్నాథ్లో ఉన్న స్వామీజీ చాలా పెద్ద ఆయన నిశ్చలానంద సరస్వతి అని. ఆయన
అంటే చాలా ముక్కుసూటి మనిషి. ఆయన అన్నిటి మీద మాట్లాడతారు. మొన్న మోడీ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం చేసినప్పుడు ఆయన కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేయడము, ఆయన మనసులో ఉన్న మాట చెప్పడం జరిగింది. అయితే చెప్పినప్పటికీ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఆయన పొలిటికల్గా ఏం మాట్లాడలేదు. మోడీకి రాజకీయంగా నేను వ్యతిరేకం కాదు అని చెప్పడంతోనే ఇంకొకటి ఏమన్నారంటే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మోడీ కాదు, సన్యాసులు కానీ పీఠాధిపతులు కానీ వీళ్ళ చేతుల మీద జరగాలని ఆయన తన అభిప్రాయం చెప్పడం జరిగింది. మోడీ కూడా అసలు స్పందించలేదు, దాని గురించి ఆయన ఏమీ స్పందించలేదు. ఇకపోతే ఇంకో 2 ఉన్నాయి పీఠాలు మనకి. ఆ 2 ఏంటంటే గుజరాత్లో ఉన్న ద్వారకా పీఠము, బద్రీనాథ్లో ఉన్న అంటే ఉత్తరాఖండ్లో ఉన్న చార్ధామ్లో భాగంగా బద్రీ కేదార్ అంటాం కదా, ఆ బద్రీనాథ్లో ఉన్న జ్యోతిర్మఠం అంటారు దాన్ని. ఈ జ్యోతిర్మఠంకి గుజరాత్లో ఉన్న ద్వారకా పీఠానికి కూడా 2 పీఠాధిపతులు ఉన్నారు. అయితే వీళ్ళ విషయంలో ఎప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది. మధ్యలో కొన్ని రోజులు అసలు బద్రీనాథ్ పీఠానికి 140 సంవత్సరాల పాటు అసలు పీఠాధిపతే లేరు. ఆదిశంకరాచార్యులు స్థాపించిండ్రు ఇవన్నీ. అదే శృంగేరి కావచ్చు, కంచి కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఎక్కడ కూడా పరంపర పోకుండా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. కానీ అంటే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు మొదలు పెడితే శృంగేరిలో విధుశేఖర భారతి వరకు 37 మంది పీఠాధిపతులు ఉన్నారు మనకి వరుసగా లిస్ట్. అట్లా కంచికి కూడా ఉన్నారు, అన్నిటికీ ఉన్నారు. అయితే ద్వారకా దగ్గరకు వచ్చిన, బద్రీ దగ్గరకు వచ్చినా కొంత డిస్టర్బెన్స్ జరిగింది. మధ్యలో ముస్లింల దండయాత్రలు అప్పుడు కావచ్చు, బ్రిటిషర్ల కాలంలో కావచ్చు, కొంత పరంపర ఆగిపోయింది. తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పీఠాధిపతులు కాకుండా కొంచెం ముందుకెళ్తే స్వరూపానంద సరస్వతి అని చెప్పేసి గుజరాత్ ద్వారకా పీఠానికి అధిపతి ఉండేవారు అనమాట. ఆయన ఏం చేసిందంటే ద్వారకాతో పాటు బద్రీనాథ్కి కూడా నేను పీఠాధిపతిని అని ఆయన చెప్పుకున్నారు. ఆయన ఉన్నంతకాలం ఇంకా దాన్ని పరిష్కారం కాలేదు. ఆయనకు వ్యతిరేకంగా కొంత కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులు తీర్పులు ఇవ్వడం అనేది అంత గందరగోళంగా జరిగింది. మొత్తానికి ఆయన మహాసమాధి చెందడంతో ఇప్పుడు ద్వారకకు ఒక పీఠాధిపతి, బద్రీనాథ్కు ఒక పీఠాధిపతిని పెట్టుకున్నారు. అయితే ఈ మళ్ళీ బద్రీనాథ్ పీఠము గొడవల్లోకి వచ్చింది, వివాదాల్లోకి వచ్చింది. ఎందుకంటే ఈ అవిముక్తేశ్వరానంద అంటే ఈ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో అవిముక్తేశ్వరానంద అనే ఈయన తాను బద్రీనాథ్ పీఠాధిపతిని అని చెప్తున్నారు. కానీ ఈయనకు వ్యతిరేకంగా చాలా కేసులు కోర్టులో ఉన్నాయి. ఈ కోర్టులో కేసులు ఉండడం వల్ల ఈయన ఇప్పటికీ బద్రీలో ఉన్న పీఠానికి వెళ్ళట్లేదు, కాశీలోనే ఉంటున్నారు. ఈయన పేరుకు బద్రీనాథ్ పీఠాధిపతే కానీ కాశీలో ఉంటున్నారు. అంతేకాకుండా ఈయన కామెంట్స్ ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటాయి. ఈయన గురువు నేను చెప్పిన స్వరూపానంద సరస్వతి. ఈ స్వరూపానంద సరస్వతి కూడా చాలా వరకు కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేసేవారు. ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే చాలామందికి. ఇప్పుడు ఈయన కూడా అంటే డైరెక్ట్గా నేను రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నానని అనడం ఒక మాట తప్ప మిగతా అంతా ఉంది, మొత్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు బాగుందన్నారు పార్లమెంట్లో. తర్వాత మొన్న అంబానీ దీనికి వచ్చినప్పుడు చాలాసేపు అంబానీ వాళ్ళ పెళ్లిలో చాలాసేపు కూర్చున్నారు. మామూలుగా పీఠాధిపతులు ఎవరు పెళ్ళిళ్ళు ఇటువంటి వాటిల్లో అంతసేపు ఉంటారు, కేవలం ఆశీర్వచనం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా అంటే వాళ్ళ రూల్స్ వేరేగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళని జగద్గురు అంటాం. ఇప్పుడు మామూలుగా ఒక సన్యాసం తీసుకున్న ప్రతి సన్యాసికి వీళ్ళు సమానం కాదు. ఈ పీఠాధిపతులను ఎవరైతే అంటున్నామో 4 పీఠాలు ఉన్నాయి కదా, వాటిని ఆమ్నాయ పీఠాలు అంటారు. ఈ ఆమ్నాయ పీఠాధిపతులకి చాలా నియమాలు ఉంటాయి, నిష్ట ఉంటుంది, వీళ్ళన్నిటికీ ఉంటుంది. మంచి ఉదాహరణ ఏంటంటే మన శృంగేరిలో ఉన్న భారతీ తీర్థస్వామి. ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తే అసలు పీఠాధిపతి ఎట్లుండాలో తెలుస్తుంది. అంటే కంచికి కూడా అంతకుముందు మొన్నటి వరకు 1992 వరకు ఉన్న పరమాచార్య కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ గురించి మనం నెట్లో ఎక్కడ చూసినా సరే ఆయనకు గురించి ఇందిరాగాంధీ ప్రత్యేకంగా కంచికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకునేవాడు. అయినా సరే ఆయన తన పరిధి దాటి రాజకీయ వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు. కానీ అవిముక్తేశ్వరానంద స్వామి చేస్తున్నది ఏంటంటే కాషాయం ధరించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఆయన ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అవ్వడం జరిగింది. పీఠాధిపతి అయ్యుండి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ. ఉద్ధవ్ ఠాక్రే ఎవరు? బీజేపీని మోసగించి ముఖ్యమంత్రి పదవి సంపాదించుకున్న ఒక రాజకీయ నాయకుడు. బాలాసాహెబ్ ఠాక్రే లాంటి ఒక గొప్ప నాయకుడి కడుపులో పుట్టి కేవలం సీఎం పదవి కోసమని బీజేపీని మోసగించి చేయడం జరిగింది. అట్లా ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్ఘర్లో ఏం జరిగింది? సన్యాసులని, స్వామీజీలని మూకదాడి చేసి చంపేయడం చేశారు. ఆ దాడి ఎవరితో ఉన్నప్పుడు జరిగింది? ఉద్ధవ్ ఠాక్రే. ఇప్పుడు ఈ అవిముక్తేశ్వరానంద స్వామి ఏమంటున్నారంటే ఉద్ధవ్ ఠాక్రే చాలా మంచివాడు, ఆయననే బీజేపీ మోసం చేసింది అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా మోడీ, అమిత్ షానే ఉద్ధవ్ ఠాక్రేని
మోసం చేశారని చెప్తున్నాడు. ఆయన మళ్ళీ సీఎం అవడమే అయితే నాకు చూడాలని ఉందని కూడా అవిముక్తేశ్వరానంద అన్నారు అన్న. ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ దేశం కోసం ఆర్టికల్ 370 తీసేయడం, అయోధ్య రామాలయ నిర్మాణం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మోడీని వ్యతిరేకిస్తున్నప్పుడు మనము ఆయనని ఎట్లా స్వీకరిస్తాము? పోనీ అట్లా అని ఘాటు విమర్శలు ఏమైనా చేద్దామంటే కాషాయం ధరించారు, దండం పట్టుకున్నారు, సన్యాసి, పీఠాధిపతి. కాబట్టి ఇక్కడ సమస్య ఏమైందంటే జనాల్లో 2 రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఆయన ఉన్న స్థానానికి, జగద్గురు స్థానానికన్నా గౌరవం ఇవ్వాలని కొందరు అంటున్నారు. కొందరేమో ఘాటు విమర్శలు ఆల్రెడీ చేస్తున్నారు కూడా. సరే, మనం విమర్శించకున్నా కూడా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన చేసే ఒక వ్యాఖ్యల వల్ల మోడీకి క్షేత్రస్థాయిలో ఓట్లు తగ్గిపోతాయంటే అదైతే కాదు సింపుల్. ఎందుకంటే అవిముక్తేశ్వరానంద స్వామి చెప్పారు కాబట్టి రాహుల్ గాంధీకి ఓట్లు వేయడం కానీ, లేదు ఈయన కాదన్నారు కాబట్టి మోడీకి వేయకపోవడం కానీ, అవన్నీ నిజంగా జరగవు. అంతో ఎంతో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుందంటే స్వామీజీకే కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యాఖ్యలు చేస్తే అది ఆయన స్థాయికి, ఆయన స్థానానికి తగదు. కాబట్టి ఆయనే ఆలోచించుకోవాలి. మోడీ విషయంలో మనకు తెలిసిందే కదా, ఆయన చాలా వరకు ఇటువంటి విషయాల్లో మౌనంగా ఉంటారు. ఈసారి కూడా ఏం స్పందించలేదు. మరి ముందు ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్స్ అన్న. ప్రతి వారంలోని ఈ వారంలో జరిగిన న్యూస్లు అన్నిటి గురించి మా ప్రేక్షకులకి వివరించారు. మళ్ళీ వచ్చే వారం భారత ఆస్ట్రేలియాతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.